Hello and intermediate students. Enter first year maths sequences and series. Question entry given 2n minus 1 whole square equal to 4n square plus I minus 4n. Okay. So solution చూద్దాం. Solution ఏంటి ఇక్కడ 4k square in equal to 4k square minus 4k plus I plus 1 plus 1. So sum Sn equal to sigma n equal to 1 to the power of n in equal to sigma n equal to 1 n, so 4k square minus 4k plus 1. ఇది ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ ద nth టర్మ్కి మనం ఫార్ములా అనేది నోట్ చేసుకున్నాం. ఏంటి ఫార్ములా ఒకసారి చూసుకోండి. Sn ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1 in ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 1 టు ద పవర్ ఆఫ్ n 4k స్క్వేర్ మైనస్ 4k ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం 4 sigma n equal to 1 to the power of n k square minus 4 sigma n equal to 1 to the power of n k plus sigma n equal to 1. సో మనం స్ప్లిట్ చేసుకున్నాం. సో స్ప్లిట్ చేసుకున్న తర్వాత 4n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 ఇది k స్క్వేర్ సిగ్మా k స్క్వేర్ని మనం ఫార్ములా అప్లై చేసాం మైనస్ 4 ఇప్పుడు n స్క్వేర్ ప్లస్ n బై 2 ప్లస్ n బై 1. ఇది మనం నార్మల్గా సెక్వెన్సెస్ సిరీస్ ఈ ఫార్ములాస్ అనేది మనకి nth k స్క్వేర్కి ఫార్ములా ఉంటుంది, కేకి మనం ఫార్ములా నెక్స్ట్ సిగ్మా 1కి మనం ఫార్ములాలో కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. అర్థమైందా మీకు? సిగ్మా టు ద పవర్ ఆఫ్ సిగ్మా కే స్క్వేర్కి ఫార్ములా, సిగ్మా కే అండ్ సిగ్మా 1కి ఫార్ములాస్ ఉంటాయి. సో అవి ఫార్ములాస్లో మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఇంటూ 4 కదమ్మా, సో ఇంటూ 4ని మనం అప్లై చేసుకుని 4ని ఇలాగా ఈ విధంగా ఫార్ములాలో మనం కన్వర్ట్ చేసుకుంటాం. సో 4 కామన్ ఉంది కదా, సో 4n స్క్వేర్ 4n స్క్వేర్ ప్లస్ 1 4n స్క్వేర్ ప్లస్ n 2n ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ బై 6. అర్థమైందా? n ఇంటూ n స్క్వేర్ n ఇంటూ 1 n ఇంటూ 1 n ఇది సేమ్ యాజ్గా మనం తీసేసుకున్నాం. నెక్స్ట్ 4n స్క్వేర్ ప్లస్ 4n బై 2 అనేది మనం తీసేసుకున్నాం. నెక్స్ట్ n బై 1. ఇప్పుడు 4 ఈక్వల్ టు 2n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ 2n స్క్వేర్ ప్లస్ n బై 6. ఇప్పుడు ఏం చేసామమ్మా, దీంతో ఇదంతా కూడా మల్టిప్లికేషన్ చేసాం, దీంతో ఇదంతా కూడా మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ 4n స్క్వేర్ ప్లస్ 4n బై 2 ప్లస్ n బై 1 అనేది మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసుకుంటాం. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ 8n స్క్వేర్ ప్లస్ 4n స్క్వేర్ ప్లస్ 8n స్క్వేర్ ప్లస్ 4n బై 6 మైనస్ 4n స్క్వేర్ ప్లస్ 4n బై 2 బై n బై 1 అనేది మనం ఫార్ములాలో అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకునేటట్టయితే 8n స్క్వేర్ ప్లస్ 12n స్క్వేర్ ప్లస్ 4n బై 6 మనం ఏం చేస్తామమ్మా, ఇక్కడ 4n స్క్వేర్ 8n స్క్వేర్ కలిపేసాం అనమాట. నెక్స్ట్ 4n స్క్వేర్ ప్లస్ 4n బై 2 ప్లస్ n బై 1
ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎల్సిఎం చేసుకుంటే బై 6 వస్తుంది. ఎల్సిఎం చేసుకుంటే 8n² ప్లస్ 12n ప్లస్ 12n² ప్లస్ 4n. సో 6 కాబట్టి సో ఎల్సిఎం సేమ్ కదా. సో మనం ఇంకా డైరెక్ట్గా వేసేసాం అనమాట. నెక్స్ట్ 2 3s 6. 3 అంటే 3తో మళ్ళీ 2 3s కదా, 3తో మనం మళ్ళీ మల్టిప్లై చేసా న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి. 4 3s 12n², 4 3s 12n ప్లస్ 6n అనేది మనం ఏం చేస్తాము, అప్లై చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ n² అన్నీ కూడా యాడ్ చేయాలి. n² యాడ్ చేయాలి. n² యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, n² యాడ్ చేయాలి. ఇక్కడ 12n² మనకి క్యాన్సిలేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేమి లేవు. ఇక్కడ మైనస్ ఉంది కదా, మనం మైనస్ కన్వర్ట్ చేయాలి, మైనస్ దీనికి యాడ్ చేయాలి. సో ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. 12n అంటే -12n కదా. సో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ 12n అంటే ఇప్పుడు ఎంత, 6 10, 6 + 4n 10 అవుతుంది. 10లోంచి 12 మైనస్ చేస్తే -2. సో 8n² - 2n/6. ఇక్కడ మనకి కామన్ ఏం తీస్తాము, 2n తీస్తాము. 2n తీస్తే 4n - 1/6 వస్తుంది. సో దీన్ని మనం ఫార్ములాలో 4n² కదా, 4n² ఇక్కడ కూడా మనకి n³ వస్తుంది. ఎందుకంటే n² క్యాన్సిలేషన్ మళ్ళీ మల్టిప్లై చేయలేదు, దీంతో nతో మల్టిప్లై చేసాం కదా, దీంతో కూడా మల్టిప్లై చేస్తే ఇక్కడ క్యూబ్ వచ్చేస్తుంది. సో చూసుకోండి ఒకసారి, క్యూబ్ వస్తుంది. ఇది n³ అవుతుంది కదా, ఇక్కడ మనం మల్టిప్లై చేయలేదు. సో 8n³ వస్తుంది. 8n³ అంటే సో మనకు ఒకసారి మళ్ళీ 4n² - n వస్తుంది. సో ఇది n³ కదా. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములాలో అప్లై చేస్తే ఏంటి, 2 1s 2 3s. సో n × 4n² - 1/3. దీన్ని ఏమని రాసుకోవచ్చు, n × 2n × 2n - 1, 2n + 1/3 అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. 2n - 1, 2n + 1/3 అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసేటట్టయితే ఫార్ములా ఒకసారి మళ్ళీ సమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఇది ఇచ్చాడు, గివెన్ దట్ అని చెప్పి సెక్వెన్సెస్ అండ్ సిరీస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్. సో మనం ఇది ఫార్ములాలో ఫస్ట్ ఫార్ములా ఏంటి, ఇది చూడగానే సిగ్మా ఎంత టర్మ్ అని ఇచ్చాడు. సో ఫార్ములాలో అప్లై చేస్తాం. సో ఒకసారి సిగ్మాలో అప్లై చేసుకుని దీన్ని స్ప్లిట్ చేసుకుని సిగ్మా k² 4 మళ్ళీ సిగ్మా k² ఇలాగా ఫార్ములాలో స్ప్లిట్ చేసుకుంటాము సిగ్మా ఫార్ములాలోని. సో మన k² అంటే n² ఫార్ములా n × n + 1/2 n × n + 1 2n + 1/6. k అంటే సిగ్మా k ఫార్ములా n² + n/2 1 ఫార్ములా n/1. సో దీనిలో మళ్ళీ మల్టిప్లికేషన్ చేసుకుంటే మళ్ళీ దీన్ని సేమ్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేసుకుని నెక్స్ట్ 4తో కూడా మల్టిప్లికేషన్ చేసుకుని మనం ఇలా సింప్లిఫికేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ సింప్లిఫికేషన్ మెథడ్ అప్లై చేసుకుని సమ్ము సాల్వ్ చేసుకుంటాము. మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. సో అర్థమైందమ్మా, ఒకసారి చూడండి, క్వశ్చన్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ నోట్ చేసుకుంటే మీకు సింప్లిఫికేషన్ ఎలా చేయాలో మీరు ఒకసారి రివైజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.